హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ఇద్దరన్నదమ్ములు. ఈ కథను రచించిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు. సుమపురి రాజు కీర్తిసేనుడు మహావీరుడు, శాంతికాముడు. అతని ధర్మ పరిపాలనలో ప్రజలు ఏ లోటు లేకుండా సుఖ సంతోషాలతో కాలం గడిపారు. అతడి భార్య ప్రియంవదకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఆమె ఎన్నో నోములు పూజలు చేసింది. అయినా ఆమె కోరిక తీరలేదు. చివరకు రాణి బలవంతం మీద కీర్తిసేనుడు స్వయంప్రభ అనే రాజకుమార్తెను వివాహం ఆడాడు. కొంతకాలం తర్వాత స్వయంప్రభ ఒక మగబిడ్డను కన్నది. రాజు పరమానందం చెంది ఆ బిడ్డకు విజయసేనుడు అని పేరు పెట్టాడు. అయితే ఇది జరిగిన కొన్నాళ్ళకి పెద్దరాణి ప్రియంవద కూడా ఒక మగపిల్లవాణ్ణి కన్నది. రాజు అతడికి ఆతిథ్యసేనుడు అని నామకరణం చేశాడు. క్రమంగా విజయసేనుడు, ఆదిత్యసేనుడు పెరిగి పెద్దవాళ్ళైతూ గురుకులంలోని రాజగురువు దగ్గర సకల విద్యలు అభ్యసించారు. ముఖ్యంగా క్షాత్ర విద్యలలో ఇరువురు అద్వితీయమైన ప్రతిభను సాధించారు. విద్యాభ్యాసం ముగించుకొని వచ్చిన కుమారులను చూసి రాజు కీర్తిసేనుడు చాలా గర్వపడ్డాడు. అయితే ఆ సరికి బాగా వృద్ధుడైపోయిన కీర్తిసేనుడికి ఒక సమస్య ఎదురైంది. అదేమిటంటే రాజ్యాచారం ప్రకారము పెద్ద భార్య కుమారుడికి పట్టాభిషేకం చేయాలి. కానీ ఆమె కుమారుడైన ఆదిత్యసేనుడు చిన్న భార్య కొడుకైన విజయసేనుడి కంటే వయసులో చిన్నవాడు. రాజు ఏమి చేయటమా అని తీవ్రాలోచనలో ఉండగా పక్కనే ఉన్న హిమగిరి రాజు సహస్రాక్షుడు సుమపురి మీదకి దండెత్తాడు. సహస్రాక్షుడు అమిత బలశాలి. వృద్ధుడైన కీర్తిసేనుడు యుద్ధం చేయగల స్థితిలో లేడు. అతడి కుమారులిద్దరూ శక్తిమంతులు, శౌర్యం కలవారే కానీ అనుభవ శూన్యులు. అటువంటి వారిని యుద్ధరంగానికి పంపటం మేలైతుందా? సహస్రాక్షుడి దాడిని గురించి తెలుసుకున్న విజయసేనుడు, ఆదిత్యసేనుడు అతన్ని యుద్ధంలో ఓడించి తమ వీరత్వాన్ని చాటాలని ఉవ్విళ్ళూరారు. రాజు కీర్తిసేనుడు వాళ్లతో, నాయన్లారా, మన శత్రువైన సహస్రాక్షుడు అమిత బలశాలి. అతన్ని ఓడించటము అంత తేలిక కాదు అన్నాడు. అందుకు విజయసేనుడు, నాన్నగారు, మీరు మాకు పిరికిమందు పోస్తున్నారు అన్నాడు. విజయమో వీరస్వర్గమో తేల్చుకోనియండి అన్నాడు ఆతిథ్యసేనుడు ఉత్సాహంగా. అందుకు రాజు కీర్తిసేనుడు కొన్ని సమస్యల్ని పరిష్కరించటానికి కండబలం ఒక్కటే కాదు, బుద్ధిబలం కూడా కావాలి. ఏం చేయాలో శాంతంగా ఆలోచిద్దాము అన్నాడు. ఆ సాయంకాలము కీర్తిసేనుడు తన కుమారులతో యుద్ధ వ్యూహం గురించి మాట్లాడుతూ ఉండగా ఒక సేవకుడు వచ్చి, మహారాజా, మంత్రపాలుడు అనే పండితుడు తమ దర్శనార్థం వచ్చాడు అని చెప్పాడు. కీర్తిసేనుడు ఆయన్ని పంపవలసిందిగా సేవకులకు ఆదేశించాడు. మంత్రపాలుడు వస్తూనే విజయసేనుణ్ణి, ఆదిత్యసేనుణ్ణి ఒకసారి పరీక్షగా చూసి విజయోస్తు అని ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వాదం విన్న రాజు కీర్తిసేనుడు, పండితోత్తమ, బలవంతుడైన శత్రువుతో యుద్ధం ఆసన్నమైన ఈ సమయంలో మీ ఆశీర్వచనము మాకెంతో ధైర్యాన్ని కలిగిస్తున్నది అన్నాడు. అప్పుడు మంత్రపాలుడు, మహారాజా, నాకు శక్తి రూపిణి అనే మంత్రం తెలుసు. దాని సాయంతో ఒక వ్యక్తికి గల శక్తిని మరొక వ్యక్తిలోకి ప్రవేశపెట్టగలను. అందువలన ఆ రెండో వ్యక్తి అమిత బలశాలి అవుతాడు. అయితే ఈ విధంగా శక్తిని మరొకరిలో ప్రవేశపెట్టడానికి మొదటి వ్యక్తి అనుమతించాలి. అంతేకాక ఆ ఇద్దరూ రక్త సంబంధం కలవారై ఉండాలి. కార్యం సాధించాక రెండో వ్యక్తిలో ప్రవేశపెట్టబడిన శక్తిని మొదటి వ్యక్తికి తిరిగి ఇవ్వవచ్చు. అద్భుతమైన ఈ నా విద్య సహాయంతో మీకు యుద్ధంలో తప్పక విజయం సిద్ధించగలదు అని చెప్పాడు. కీర్తిసేనుడు మంత్రపాలుణ్ణి, పండితోత్తమ, మీ అభిప్రాయము మరికొంత వివరంగా సెలవీయండి అని కోరాడు. అందుకు మంత్రపాలుడు, యుద్ధంలో నీ కుమారులిద్దరూ ఒకేసారి సహస్రాక్షుని ఎదిరించి పోరాడటము క్షాత్రధర్మము అనిపించుకోదు కదా. అయితే ఎవరో ఒకరు అతడి మీద కత్తి దూసి జయించటం కల్లా నా శక్తి రూపిణి మంత్ర సహాయంతో నీ ఇద్దరు కుమారులలో ఒకరి శక్తికి మరొకరి శక్తిని కూడా కలిపితే అతడు సహస్రాక్షుడితో పోరాడి విజయం సాధించగలడు. అప్పుడు అతడి శౌర్యాన్ని అందరూ అభినందించటమే కాక మీ రాజ్య ప్రతిష్ఠ కూడా ఇనుమడిస్తుంది అన్నాడు. పండితోత్తమ, మీ ఆలోచన అత్యద్భుతంగా ఉంది, అలాగే చేద్దాం అన్నాడు రాజు కీర్తిసేనుడు.
అయితే ఇందుకు ఆదిత్యసేనుడు ఒప్పుకోక ఈ చేయబోయేది మోసం అనిపించుకుంటుంది. వీరుడెన్నడూ మోసంతో గెలవాలని భావించడు. విజయసేనుడి శక్తి కూడా తీసుకొని సహస్రాక్షుణ్ణి జయించటం నాకు ఇష్టం లేదు. అలా చేయగా వచ్చే కీర్తి ప్రతిష్టలు నాకు సంతోషం కలిగించలేవు అన్నాడు తీవ్రస్వరంతో. దానికి విజయసేనుడు శాంతంగా, ఆదిత్య, నీ అభిప్రాయం పొరపాటు. మనం చేయబోయేది మోసమేమీ కాదు, రాజనీతి. రాజ్య సంరక్షణ మన ప్రథమ బాధ్యత. అందుకు మనం ఏమి చేసినా ధర్మమే అవుతుంది అన్నాడు. అయితే విజయ, తమ్ముడు తన శక్తినివ్వటానికి అంగీకరిస్తే ఒంటరిగా సహస్రాక్షుడితో యుద్ధం చేయటానికి నువ్వు సిద్ధమేనా అని రాజు కీర్తిసేనుడు అడిగాడు. విజయసేనుడు సరే అన్న మీదట ఆదిత్యసేనుడు, వీరుడు ప్రాణత్యాగానికైనా వెనుదీయుడు గాని శక్తిహీనుడిగా మారటానికి సమ్మతించడు. సహస్రాక్షుణ్ణి ఓడించటానికి ఇంకేదైనా ఉపాయం ఆలోచిద్దాము అన్నాడు. తండ్రి కొడుకుల సంభాషణ వింటున్న మంత్రపాలుడు కల్పించుకొని, వాదోపవాదాలకు ఇది సమయం కాదు. ఒక పని చేయండి, మీలో ఒకరు మీ శక్తిని మీ తండ్రి గారికి ఇవ్వండి. ఆయనే శత్రువుతో యుద్ధం చేసి విజయం సాధిస్తాడు అన్నాడు. విజయసేనుడు అందుకు కూడా తన సమ్మతిని తెలియచేశాడు. అయితే ఆదిత్యసేనుడు ఈ పద్ధతికి అంగీకరించక తన శక్తిని విజయసేనుడికి ఇవ్వటానికి, అతన్నే యుద్ధరంగానికి పంపటానికి సమ్మతించాడు. కానీ ఇందుకు ముందుగా ఒకసారి ఏకాంతంలో మంత్రపాలుడితో మాట్లాడాలని కోరాడు. మంత్రపాలుడు ఆదిత్యసేనుడితో ఏకాంతంగా మాట్లాడిన తర్వాత తన మంత్రప్రభావంతో ఆదిత్యసేనుడి శక్తిని విజయసేనుడిలో ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత విజయసేనుడు సైనిక బలంతో యుద్ధరంగానికి వెళ్ళి సహస్రాక్షుడితో ద్వంద్వ యుద్ధం చేసి ఘన విజయం సాధించాడు. విజయసేనుడు నగరానికి రాగానే రాజు కీర్తిసేనుడు అతడిలో ప్రవేశపెట్టిన శక్తిని తిరిగి ఆతిథ్యసేనుడు పరంచేసేటందుకు మంత్రపాలుడి కోసము కబురు పంపాడు. అయితే అతని జాడ తెలియలేదు. కీర్తిసేనుడు బాగా ఆలోచించి ఆదిత్యసేనుడికి రాజ్యాభిషేకం చేయాలని నిర్ణయించాడు. ఈ సంగతి విన్న విజయసేనుడు తండ్రితో, నాన్న, శత్రువుతో ఒంటరిగా పోరాడి విజయం సాధించిన వాణ్ణి నేను. అందువల్ల నన్ను కాదని తమ్ముడికి పట్టాభిషేకం చేయబూనటము ధర్మం అనిపించుకోదు. పైగా ఆదిత్యసేనుడిప్పుడు శక్తిహీనుడు. అయినా అతడికే రాజ్యం కట్టబెట్టాలనుకుంటే మా ఇద్దరి మధ్య కత్తి యుద్ధం ఏర్పాటు చేయండి. గెలిచినవాడు రాజైతాడు అన్నాడు. విజయసేనుడికి ఆదిత్యసేనుడికి మధ్య కత్తి యుద్ధం ఏర్పాటు చేయబడింది. అందులో ఆతిథ్యసేనుడు మెరుపు వేగంతో కత్తిని తిప్పుతూ అందరూ ఆశ్చర్యపడే విధంగా విజయసేనుడి చేతిలోని కత్తిని దూరంగా పోయిపడేలా కొట్టాడు. శక్తిహీనుడైన ఆతిథ్యసేనుడు తననెలా అంత సులభంగా ఓడించగలిగాడో అర్థం కాక ఒక్క క్షణం నిశ్చేష్టుడైన విజయసేనుడు తన ఓటమిని అంగీకరించి ఆదిత్యసేనుడు సుమపురి రాజు కావటానికి సమ్మతించాడు. ఆదిత్యసేనుడి పట్టాభిషేకం జరిగాక ఒకనాడు కీర్తిసేనుడి చిన్న భార్య స్వయంప్రభ భర్తని, మీరు నా కుమారుడైన విజయసేనుణ్ణి కాక ఆదిత్యసేనుణ్ణి రాజుగా చేశారన్న అసూయ నాకు ఏకోసానా లేదు. శత్రువైన సహస్రాక్షుణ్ణి ఓడించి రాజ్యాన్ని రక్షించవలసిన క్లిష్ట సమయంలో కూడా ఆదిత్యసేనుడు తన శక్తిని విజయసేనుడికి ఇవ్వటానికి ఒక మాత్రాన ఒప్పుకోలేదు. కానీ నా కుమారుడు విజయసేనుడు అన్నిటికీ తన సంసిద్ధతను తెలియబరిచాడు. ఇంకొక విషయం ఏమిటంటే, మంత్రపాలుడు తన శక్తి రూపిణీ మంత్రంతో ఆదిత్యసేనుడి శక్తిని విజయసేనుడిలో ప్రవేశపెట్టాడు కదా. అయినా అతడు విజయసేనుణ్ణి సునాయాసంగా కత్తి యుద్ధంలో ఎలా ఓడించగలిగాడు అని అడిగింది. అందుకు కీర్తిసేనుడు చిరునవ్వు నవ్వి, వీరుడెన్నడూ స్వశక్తినే నమ్ముకోవాలి కానీ మంత్రశక్తుల్ని కాదు. ఎందుకంటే ప్రతిసారి మంత్రశక్తుల్లో సిద్ధులైన వారు మనకు సాయం చేస్తామంటూ రారు. అందుకే ఆతిథ్యసేనుడు శత్రువులను ఓడించేందుకు మరేదైనా ఆలోచన చేద్దామన్నాడు. కానీ అతడు ఒకసారి తన శక్తిని అన్నకిచ్చేటందుకు అంగీకరించాక వివేకి కనుక అతడికి ఒక అనుమానం కలిగింది. అందుకే ముందుగా మంత్రపాలుడితో ఏకాంతంగా మాట్లాడాలన్నాడు అంటూ ఇంకా ఏమో చెప్పబోయాడు. కానీ స్వయంప్రభ భర్త మాటలకి అడ్డు తగిలి, మంత్రపాలుడు ఏమైనట్లు? ఆదిత్యసేనుడికి కలిగిన అనుమానం ఏమిటి అని అడిగింది. యుద్ధంలో విజయం సాధించాక విజయసేనుడి బుద్ధి వక్రించవచ్చుననేదే ఆదిత్యసేనుడి అనుమానం. అందుకే ముందుగా అతడు మంత్రపాలుడితో ఏకాంతాన మాట్లాడి
యుద్ధానంతరము తన శక్తిని తానే స్వయంగా తిరిగి తెచ్చుకునేటందుకు అవసరమైన మంత్రాన్ని తెలుసుకుని ఉంటాడు. ఈ సంగతి తెలిస్తే విజయసేనుడు ఆగ్రహంతో అతడి మీద పగబట్టి ఏ హత్యా ప్రయత్నమో చేయవచ్చు. అందుకే మంత్రపాలుడు ఎవరికీ చెప్పకుండా రహస్యంగా నగరం వదిలిపోయాడు అన్నాడు కీర్తిసేనుడు. మరొక కథ. ఈ బేతాళ కథ పేరు కళ వ్యాపారం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏమి కోరి అర్ధరాత్రి వేళ భయంకరమైన ఈ శ్మశానంలో ఇక్కట్లు పాలవుతున్నావో నాకు తెలీదు. కానీ కోరినది ప్రాప్తించే వేళ చేజేతులా దాన్ని వదులుకునేవారు కొందరుంటారు. నువ్వు ఆ కోవకు చెందిన వ్యక్తివేమో అన్న అనుమానం కలుగుతున్నది. ఏది ఏమైనా నీకు శ్రమ తెలియకుండా ఉండేటందుకు పద్మనాభుడు అనే అతడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు ఒక చిన్న గ్రామంలో పద్మనాభుడు అనే గొప్ప శిల్పి ఉండేవాడు. ఎవరో చెప్పిన సలహా విని అతను రాజును దర్శించేందుకు రాజధానికి వెళ్ళాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజదర్శనం లభించకపోయేసరికి విసిగిపోయి తిరిగి తన స్వగ్రామం చేరాడు. పద్మనాభుడు తయారు చేసే అందమైన శిల్పాలని ప్రశంసించగల సౌందర్య పిపాసి గాని వాటిని కొనగల ఆర్థిక స్తోమత ఉన్న వ్యక్తి గాని ఆ గ్రామంలో లేడు. అందువలన పద్మనాభుడు దారిద్ర్య బాధతో కుంగిపోతూ ఇంతకన్నా మరణం మేలనుకుంటూ ఉండేవాడు. ఇలాంటి స్థితిలో చాలా దూరంలో ఉన్న ఒక గ్రామాధికారి నుంచి అతడికి పిలుపు వచ్చింది. ఆయన పద్మనాభుడితో, నువ్వు శిల్పాలు చెక్కే వృత్తిలో ఉన్నావని ఈ మధ్యనే తెలియవచ్చింది. నీకు నెలకు 50 వరహాల జీతం ఇస్తాను. నీకు చేతనైన శిల్పాలు చెక్కి నాకు ఇస్తూ ఉండు అన్నాడు. ఇందుకు పద్మనాభుడు పెద్దగా నవ్వి సరేనన్నాడు. అప్పటి నుంచి అతడు పగలనక రాత్రనక ఏదో ఆలోచిస్తూ ఏవేవో శిల్పాలు చెక్కసాగాడు. గ్రామాధికారి వాటిని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ధనికులకు అమ్మి మంచి లాభాలు గడించేవాడు. ఇలా కొంతకాలం జరిగాక పద్మనాభుడు చెక్కిన శిల్పాలలో కొన్నిటిని ఒక జమీందారు చూడటం జరిగింది. ఆయన అతన్ని గురించి విచారించి కబురు పంపి పిలిపించి, పద్మనాభ, నీకు ఒక గ్రామాధికారి నెలకు 50 వరహాల జీతం ఇస్తూ నువ్వు చెక్కిన శిల్పాలన్నీ సొంతం చేసుకొని నిన్ను నిలువు దోపిడీ చేస్తున్నాడని విన్నాను. ఇది సహించరాని దురన్యాయం. నేను నీకు నెలకు 100 వరహాలు ఇస్తాను. నువ్వు తయారు చేసే శిల్పాలన్నీ నాకు పంపుతూ ఉండు అన్నాడు. ఇందుకు పద్మనాభుడు చిన్నగా నవ్వి సరేనన్నాడు. అతను ఏనాడు సరిగ్గా తిండి తినేవాడు కాదు. ఒక్కొక్కసారి నిద్రపోతూ హఠాత్తుగా మేలుకొని ఏవేవో ఆలోచిస్తూ శిల్పాలు చెక్కుతూ ఉండేవాడు. వాటిని జమీందారు దూరంగా ఉన్న పట్టణంలో అమ్మించి విపరీతంగా ధనం కూడబెట్టసాగాడు. ఒకనాడు ఆ ప్రాంతాలకి పరిపాలకుడైన సామంతరాజు పట్టణంలో పద్మనాభుడి శిల్పాలు చూడటం జరిగింది. ఆయన సంగతి సందర్భాలు తెలుసుకొని పద్మనాభుడికి కబురు పంపాడు. పద్మనాభుడితో సామంతరాజు, నువ్వు చెక్కిన శిల్పాలు చూశాను. ఇక నుంచి నా కొలువులో ఉండు. నీకు నెలకు 1000 వరహాలు ఇస్తాను అన్నాడు. పద్మనాభుడు మౌనంగా నవ్వి సరేనన్నాడు. అతడి ఉలి స్పర్శ సోకితే చాలు ఎలాంటి కఠిన పాషాణమైన సజీవమూర్తిగా మారిపోయేది. సామంతరాజు వాటిని తన తోటి సామంతరాజులకు కానుకలుగా పంపి వాళ్లతో స్నేహాలు ఒప్పందాలు చేసుకోసాగాడు. ఒకసారి సామంతరాజు కప్పంతో పాటు చక్రవర్తికి పద్మనాభుడి శిల్పాలు కొన్ని బహూకరించాడు. ఆ శిల్పకళా నైపుణ్యానికి అచ్చరువు చెంది చక్రవర్తి పద్మనాభుడిని తీసుకుని రావాల్సిందిగా బోయీలతో బంగారు పల్లకీని పంపించాడు. సరిగ్గా అదే సమయంలో బలభద్రుడు అనే పేద యువకుడొకడు పద్మనాభుణ్ణి చూడవచ్చి అతని పాదాలు తాకి, మహాత్మా, నాకు శిల్పకళలో కొద్దిపాటి పరిచయం ఉన్నది. మీకు ఎంతో కాలంగా ఏకలవ్య శిష్యత్వం చేస్తున్నాను. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు పెద్దలు. మీకు శిష్యుడిగా ఉండి శిల్పకళలో అమోఘమైన ప్రావీణ్యాన్ని సంపాదించాలని నా ఆశ. నన్ను మీ శిష్యులుగా అనుగ్రహించండి అని ప్రాధేయపడ్డాడు. పద్మనాభుడు అప్పటికి బలభద్రుడితో ఏమీ అనకుండా రాజధానికి వెళ్ళాడు. చక్రవర్తి అతన్ని నిండు కొలువులో, నీ అంత మహాశిల్పిని ఇంతవరకు నేను చూడలేదు. నిన్ను మా ఆస్థాన శిల్పిగా నియమిస్తున్నాను అన్నాడు.
అందుకు పద్మనాభుడు, క్షమించండి ప్రభు, నేను మా గ్రామానికి తిరిగి వెళ్ళి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని అనుకుంటున్నాను అన్నాడు. అతడి జవాబుకి సభలో ఉన్నవారు అనుకున్నట్టు చక్రవర్తి కోపగించుకోక, అలాగే చెయ్యి, కానీ నిన్నింత దూరం రప్పించి ఉత్త చేతులతో పంపడం నాకు ఇష్టం లేదు అంటూ అతడికి పెద్ద మొత్తంలో ధనం ఇచ్చి సగౌరవంగా సాగనంపాడు. పద్మనాభుడు ఆ ధనంతో తన గ్రామంలో శిల్పకళా శిక్షణాలయాన్ని ప్రారంభించి బలభద్రుణ్ణి తొలి శిష్యుడిగా చేర్చుకున్నాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, ఏరు దాటాక తెప్ప తగలబెట్టినట్లు పద్మనాభుడు గ్రామాధికారి నుంచి సామంతరాజు వరకు తన యజమానులన్నీ మార్చటము ఆశబోతుతనం కాదా? మొదట రాజధానికి వెళ్ళి ఎంత ప్రయత్నించినా చక్రవర్తి దర్శనం లభించక వెనుదిరిగిన పద్మనాభుడు ఆ తర్వాత అదృష్టవశాత్తు లభించిన ఆస్థాన శిల్పాచార్యుని పదవిని ఎందుకు తిరస్కరించాడు? పూర్వం జరిగిన అవమానాన్ని మర్చిపోలేని అహంకారమా, లేక ఆస్థాన శిల్పి పదవి విలువ తెలియని మూర్ఖత్వమా? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పద్మనాభుడు ఆశపోతు కాదు, అహంకారి కాదు, అవివేకి మూర్ఖుడు అసలే కాదు. కీర్తికాంక్ష, ధనదాహము అతడికి ఏకోసానా లేవు. గ్రామాధికారి నుంచి చక్రవర్తి దాకా అతడు వెళ్ళింది తన కళను ఎవరైనా కళాత్మక దృష్టితో గౌరవిస్తారేమో అన్న ఆశతో. కానీ ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగినట్టు అతడి కళతో వ్యాపారం చేసిన వాళ్లే. చక్రవర్తిది మామూలు వ్యాపారి ధోరణి కాకపోవచ్చు. అయినా ఆయన కూడా పద్మనాభుడు ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే సాంఘికంగా పరపతి సంపాదించుకున్నాకే గుర్తించాడు. కళాకారుడికి నిజమైన సన్మానము తోటి కళాకారుడు తనని అనుకరించాలని ప్రయత్నించడమే. ఈ విషయము బలభద్రుడి మాటల్లో బహిర్గతమైంది. అలాంటి వారిని సమర్థులైన కళాకారులుగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే అతడు ఆ తర్వాత శిల్పకళా విద్యాలయాన్ని స్థాపించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకి ఆధారము డాక్టర్ తాటిచెర్ల గురురామప్రసాద్ గారి రచన. మరొక కథ పేరు కొత్త అమల్దారు. కర్ణాటక దేశాన్ని పరిపాలించిన చాముండరాయల వద్ద గుండప్ప అనే పురోహితుడుండేవాడు. రాజకుటుంబం జరిపే పూజా విధులన్నింటినీ గుండప్ప సమర్థతతో జరిపిస్తూ ఉండేవాడు. ఒకనాడు చాముండరాయలు గుండప్పతో, ఏమయ్యా, నువ్వు ఇంతకాలంగా మాకు పురోహితుడిగా ఉండి వైదిక కర్మలన్నీ ఎంతో చక్కగా జరిపిస్తున్నావు. నాకు సంతోషమైంది. నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పు, నేను తీరుస్తాను అన్నాడు. వెంటనే గుండప్ప, మహారాజా, నాకు వేరే కోరిక లేదు, కానీ తమ రాజ్యంలో ఏదన్నా ఒక జిల్లాకి నన్ను అమల్దారుగా వేసినట్లయితే ప్రజల మీద పెత్తందారీ చేయాలని ఉన్నది. అనుకూలమైన పక్షంలో నా కోరికను తీర్చండి అన్నాడు. అలాగే కానీ అన్నాడు రాజు చాలా సంతోషంగా. ఆ సమయంలో దేవగిరి జిల్లాకి అమల్దార్ను నియమించవలసిన అవసరం ఏర్పడి ఉన్నది. ఆ ఖాళీలో గుండప్పను వినియోగించాడు రాజు. గొప్ప జ్ఞాని అయినవాడు కనుక తన పురోహితుడు ఆ అమల్దారు పదవిని మరింత శక్తివంతంగా నిర్వహిస్తాడని రాజు ఆశించాడు. అయినా గుండప్ప రాజకుటుంబానికి పౌరోహిత్యం చేశాడే కానీ అధికారంతో కూడిన ప్రభుత్వోద్యోగం చేసినవాడు కాడు. అందుచేత ఎందుకైనా మంచిదని ఆయనకు రాజు కొన్ని సూచనలు చేశాడు. అవి ఏంటంటే, అమల్దారు అయినవాడు ఎప్పుడూ ముఖం మార్చుకొని ఉండాలి, అనగా నవ్వుతూ ఉల్లాసంగా ప్రజలకు కనపడరాదని భావం. అందరి చెవులు కొరకాలి, అంటే ఎవరితో మాట్లాడినప్పుడైనా మూడో వాడికి వినిపించకుండా రహస్య సంభాషణ చెయ్యాలి అని భావం. అందరి జుట్టు చేతిలో ఉంచుకోవాలి. అందరి లోపాలు తెలుసుకొని ఉంచుకొని వాళ్ళు తోక జాడించటానికి లేకుండా చూసుకోవాలని అర్థం. రాజు తనకు సంగ్రహంగా చేసిన ఈ 3 సూచనలని గుండప్ప శ్రద్ధగా ఆలకించి, మహారాజా, అర్థమైంది, గ్రహించాను అన్నాడు. తర్వాత ఆయన రాజుగారి వద్ద ఉద్యోగపత్రం పుచ్చుకొని వస్తానని చెప్పి సెలవు తీసుకొని పుట్టెడు సంతోషంతో ఇంటికి వచ్చేశాడు. గుండప్ప ఇంటికి వెళ్ళగానే రాజు దేవగిరికి కొత్త అమల్దారు వస్తున్నట్లు వార్త పంపాడు.
కొత్త అధికారికి స్వాగతం చెప్పడానికి దేవగిరిలోని రాజోద్యోగులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి నగరం వెలుపల అతడి కోసం కాచుకొని ఉన్నారు. ఈ లోపల గుండప్ప తన ప్రయాణానికి ఒక మూట సిద్ధం చేసుకున్నాడు. అందులో 6 మూళ్ల పంచెలు 12 మూళ్ల పంచెలు కట్టుకొని ఆ మూటని నెత్తిమీద పెట్టుకుని తెల్లవారుగట్టనే బయలుదేరి కాలినడకన దేవగిరి దారి పుచ్చుకున్నాడు. అప్పటికి అపరాహ్నమైంది. కొత్త అమల్దారికి స్వాగతం చెప్పవలసిన వారందరూ తిండి తిప్పలు లేకుండా నగరద్వారం వద్ద వేచి ఉన్నారు. అమల్దారు గారి క్రింద అధికారి గుండప్పను సమీపించి, అయ్యా, అమల్దారు గారి కోసం ఎదురు చూస్తున్నాం. వారి సమాచారం తమకేమైనా తెలుసునా అని అడిగాడు. వెంటనే గుండప్ప నెత్తిమీద నుంచి మూట దించి తన ధోవతి కొంగుకు కట్టి బొడ్డులో దోపుకున్న అధికార పత్రాన్ని తీసి తన క్రింది అధికారి చేతిలో ఉంచాడు. ఇటువంటి వాణ్ణి అమల్దారుగా వినియోగించారేమిటా అని ఉద్యోగులందరూ విస్మయం చెందారు. అయినా అధికార పత్రం ప్రకారము ఆయన తమ అమల్దారు గనుక గుండప్పని మేళ తాళాలతో నగరంలోకి ఊరేగించుకుంటూ తీసుకుపోయారు. గుండప్పని ఆయన క్రింది అధికారి తన ఇంటికి తీసుకొని పోయి భోజనం పెట్టాడు. పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా ఉండిన గుండప్ప సుష్టుగా భోజనం చేసి తాంబూలమేది అని అడిగాడు. అధికారి తాంబూలం తెప్పించాడు. మరి దక్షిణం అన్నాడు గుండప్ప ఉత్సాహంగా. గుండప్ప పురోహితుడని దక్షిణ తాంబూలాలు అడిగి పుచ్చుకోవటము ఆయన ఆచారమని అధికారికి తెలియదు. కొత్త అమల్దారు తనను అప్పుడే లంచం అడుగుతున్నాడని ఊహించుకొని ఒక సంచిలో 500 మొహరీలు పోసి తెచ్చి గుండప్పకి ఇచ్చుకున్నాడు. ఏ రూపాయో రెండో ముడుతుందనుకున్న గుండప్ప సంచి విప్పు చూసి నిర్ఘాంతపోయి, బాగుంది, నేనొక్క గడియలో కచేరీకి బయలుదేరి వస్తున్నాను, మీరంతా మీ పనులు చూసుకుంటూ ఉండండి అని అధికారితో చెప్పాడు. అధికారి కచేరీకి వెళ్ళిపోయాడు. అప్పుడు గుండప్ప తాపీగా కూర్చొని రాజుగారు తనకు చేసిన సూచనలను మననం చేసుకున్నాడు. అందులో మొదటిది ముఖం మార్చుకోవటం. ఇది ఎలాగో గుండప్పకి అర్థం కాలేదు. చివరికి ఆయన ఇంత కాటుక తెప్పించి ముఖానికి పూసుకొని కచేరీకి వెళ్ళాడు. ఆయన ఆచారం చూసి కచేరీలో అందరూ కంగారు పడ్డారు. కానీ ఏమీ అనలేకపోయారు. రాజు చేసిన రెండవ సూచన ఉద్యోగుల చెవులు కొరకటం. గుండప్ప ఉద్యోగస్తులలో ఒకని దగ్గరికి రమ్మని పిలిచాడు. వాడొచ్చాడు. ఇంకా దగ్గరికి రమ్మన్నాడు. కొత్త అమల్దారు తనకేదో గొప్ప రహస్యం చెప్పబోతున్నాడని ఊహించి ఆ ఉద్యోగి తన చెవిని గుండప్ప నోటి దగ్గరికి తెచ్చాడు. వెంటనే గుండప్ప వాడి చెవిని కసిక్కన కొరికాడు. వాడు బాధతో కేక పెట్టాడు. ఇంకొక సూచన మిగిలి ఉన్నది. అందరి జుట్టు తన చేతిలోకి రావాలి. ఇందుకోసము గుండప్ప వేచి ఉన్నాడు. పొద్దుపోతున్నది. ఎంతకీ కొత్త అమల్దారు లేవకపోవటం చూసి మిగిలిన ఉద్యోగస్తులు కూడా తమ స్థానాలలో కూర్చున్నారు. ఎంత ఆపుకోవాలని ప్రయత్నించినా వారికి నిద్ర ముంచుకొని వస్తున్నది. చివరికి అర్ధరాత్రి అయింది. కచేరీలోని ఉద్యోగులు ఎవరి స్థానాలలో వాళ్ళు నిద్రపోయారు. అదే సమయమని గుండప్ప తన స్థానంలో నుంచి లేచి ఒక కత్తెర తీసుకొని చకచక అందరి జుట్టు కత్తిరించి తన చేత పట్టుకొని తన బసకు వెళ్ళిపోయాడు. తాను రాజుగారి సూచనలను తూచా తప్పకుండా పాటించిన సంగతి రాజుగారికి విన్నవించి ఆయన మెప్పు పొందుదామని గుండప్ప మర్నాడు తెల్లవారుజామునే బయలుదేరి వెళ్ళాడు. గుండప్ప చెప్పిందంతా విని రాజుగారు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఇంతలో దేవగిరి నుంచి ఒక ఉద్యోగి వచ్చి కొత్త అమల్దారు ప్రవర్తన గురించి రాజుగారికి నివేదించుకున్నాడు. పూజా విధులు జరిపేవాణ్ణి, శాస్త్రజ్ఞానం కలవాడు కదా అని అభిమానం కొద్దీ అధికారంతో కూడిన ఉన్నత బాధ్యతలు గల అమల్దారుగా పంపటం తనదే తప్పని గ్రహించి గుండప్పకు తిరిగి తన పురోహిత పదవిని అప్పగించాడు. మరొక కథ పేరు శక్తి యుక్తి. ఈ కథను రచించిన వారు వక్కలంక కిషోర్ గారు. అవంతి రాజ్యంలోని అమరపురం అనే గ్రామంలో శంభుమిత్రుడు అనేవాడు ఉండేవాడు. అతడికి తాను తండ్రికి తగ్గ కొడుకును అనిపించుకోవాలని ఉండేది. శంభుమిత్రుడి తండ్రి అమరనాథుడు. తాను సామాన్య పౌరుడైనప్పటికీ ప్రజల మన్ననలు అందుకున్నాడు. ఆయన కాలంలో అవంతి రాజ్యానికి చక్రనేమి అనే క్రూరుడు రాజుగా ఉండేవాడు. అతడు ప్రజాధనాన్ని తన విలాసాలకి ఖర్చు పెడుతూ
ప్రజల ఇబ్బందులనేమీ పట్టించుకునేవాడు కాదు. అలాంటి పరిస్థితులలో అమరనాథుడు తన గ్రామ ప్రజలకు ఎంతో సేవ చేశాడు. తన బండి మీద రోగులని రాజధానికి తీసుకుని పోయి వైద్యం చేయించాడు. తన శక్తి కొద్దీ పిల్లలకు ఉచితంగా విద్య నేర్పేవాడు. గ్రామస్తులను కూడగట్టుకొని గ్రామంలోని రహదారులు బాగు చేసేవాడు. ఈ విధంగా అతడు అమరపురంలో చెరగని కీర్తిని సంపాదించుకున్నాడు. అమరనాథుడి మరణానంతరము శంభుమిత్రుడు కూడా ప్రజాసేవ చేసి కీర్తి తెచ్చుకోవాలని అభిలషించాడు. అయితే అతడి కాలం వచ్చేసరికి రాజు చక్రనేమి కుమారుడు వినయవర్మ రాజయ్యాడు. అతడు తన తండ్రిలా కాక ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక ప్రయోజనకరమైన పనులు చేశాడు. అందువలన అమరపురంలో అందరికీ విద్య, వైద్యం వంటి సదుపాయాలు సమకూరాయి. దానితో శంభుమిత్రుడికి తాను ప్రజాసేవ చేసి పేరు పొందే అదృష్టం లేకపోయిందే అనే చింత పట్టుకున్నది. ఇలా ఉండగా ఒకనాడు బాటసారులిద్దరూ అమరపురానికి వచ్చారు. దాపుల ధర్మసత్రమేదీ లేకపోవటం వలన ఏమి చేయటమా అని వాళ్ళు ఆలోచించుకోసాగారు. ఇంతలో సంగతి తెలుసుకున్న శంభుమిత్రుడు వారిని ఆ రాత్రికి తన ఇంట ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరాడు. బాటసారులు అందుకు సంతోషంగా అంగీకరించారు. రాత్రి భోజనాలయ్యాక బాటసారులు శంభుమిత్రుడి పరోపకార బుద్ధిని ఎంతగానో మెచ్చుకొని అతన్ని గురించి వివరాలు అడిగారు. శంభుమిత్రుడు తనను గురించిన వివరాలు చెప్పి, నా తండ్రి అమరనాథుడిలాగా ప్రజాసేవ చేసి కీర్తి గడించాలని ఉన్నది, కానీ అవకాశమేమీ రావటం లేదు. కొత్త రాజుగారి పరిపాలనలో అన్ని సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ధర్మసత్రం లేకపోబట్టే నా పరోపకార బుద్ధిని మీరు గుర్తించే వీలు కలిగింది అంటూ వాపోయాడు. దానికి ఒక బాటసారి, రాజుగారు ప్రజాపయోగ కార్యక్రమాలు చేయటము మీకు బాధ కలిగిస్తున్నదన్నమాట అన్నాడు వ్యంగ్యంగా. అలాగని కాదు, నాకు ప్రజాసేవ చేసే అవకాశమే లేదే అని నా చింత అన్నాడు శంభుమిత్రుడు. అందుకు రెండవ బాటసారి నవ్వి, అయ్యా, మన రాజుగారు ప్రజాక్షేమానికై పాటుపడుతున్నారు. మీ తండ్రి గొప్పవాడు కనుక మీరు ప్రజలకు మేలు చేసినా చేయకున్నా వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. మన రాజుగారి సంగతి అలా కాదు. ఆయన తన తండ్రికి గల చెడ్డ పేరు పోగొట్టుకొనటానికి సాయశక్తిలా కృషి చేస్తున్నారు అన్నాడు. శంభుమిత్రుడు ఏమీ మాట్లాడలేదు. మర్నాటి ఉదయము బాటసార్లిద్దరూ వెళ్ళిపోయారు. ఇది జరిగిన కొన్నాళ్ళకి శంభుమిత్రుడు పేదలకు అన్నదానం చేయదలిచిన రోజున రాజధానిలో రాజుగారి చేత అన్నదానం చేయబడుతుందని చాటింపు వేయబడింది. తర్వాత శంభుమిత్రుడు గ్రామంలో తన తండ్రి పేర ధర్మసత్రం కట్టించనున్నట్లు మిత్రులందరికీ చెప్పాడు. అతడి కీర్తికాంక్ష ఎరిగిన వాళ్ళు ఆ పని అతడి శక్తికి మించిందని వారించజూశారు. కానీ శంభుమిత్రుడు వాళ్ళ మాట కాదని సత్రం నిర్మించే పని ఆరంభించిన మర్నాడే రాజుగారి మంది మార్బలము అమరపురం చేరింది. వాళ్ళు రాజు వినయవర్మ తన తండ్రి పేర అమరపురంలో ధర్మసత్రం కట్టబోతున్నట్లు అందరికీ చెప్పారు. నా తండ్రి పేరు చిరస్థాయిగా ఉండటం కోసము సత్రం కట్టిద్దామనుకున్నాను. మహారాజు ఆ అవకాశం పోగొట్టాడు అని శంభుమిత్రుడు గ్రామ పెద్దలకు తన బాధ చెప్పుకున్నాడు. అయితే అతడు కొద్ది రోజుల్లోనే మరొక ఆలోచన చేశాడు. అమరపురంలో తన తండ్రి పేర ఒక పెద్ద గ్రంథాలయాన్ని స్థాపిస్తున్నట్లుగా ప్రకటించాడు. కానీ దానికి కూడా విఘ్నం కలిగింది. మహారాజు నెల తిరగకుండానే అమరపురంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడు. శంభుమిత్రుడి ఆశయము నెరవేరనందున అతడి సన్నిహితులు శంభుమిత్రుడిని ఓదార్చారు. ఆ తర్వాత కూడా 1-2 సార్లు శంభుమిత్రుడు తలపెట్టిన ప్రజోపయోగమైన పనులను మహారాజు ప్రమేయం వల్ల విరమించుకున్నాడు. ఇది జరిగాక 6 నెలల పాటు శంభుమిత్రుడు గ్రామంలో ఎలాంటి పనులకు పూనుకోలేదు. ఒకనాడు అతడికి రాజధాని నుంచి పిలుపు వచ్చింది. శంభుమిత్రుడు వెంటనే బయలుదేరి రాజు ముందు హాజరయ్యాడు. ఆ సమయంలో మంత్రి ధర్మకీర్తి రాజు పక్కనే ఉన్నాడు. మంత్రి చిన్నగా నవ్వుతూ, శంభుమిత్ర, నువ్వు ఆశ్చర్యపడనంటే ఒక విషయం చెబుతాను. ఆ రోజు బాటసారులుగా మీ ఇంటికి వచ్చింది నేను, మహారాజుగారు. అప్పుడే నీ మాటల్ని బట్టి నీకున్నది కేవలము కీర్తికాంక్ష మాత్రమేనని గ్రహించాము. నీకు తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకోవాలని ఉండవచ్చు, అది తప్పు కాదు. కానీ దానికోసమని
పరులు కష్టాల్లో ఉండాలని కోరుకునే నీ మనస్తత్వాన్ని మెచ్చుకోలేం. మన కీర్తి ముఖ్యం కాదని, ప్రజాక్షేమమే ముఖ్యమని నీకు తెలియచెప్పడం కోసము అడుగడుగునా నీకు అడ్డుపడుతూ వచ్చాము. ఎలా ఉన్నది మహారాజుగారి పథకము అని అడిగాడు. దానికి శంభుమిత్రుడు వినయంగా, మహారాజుగారు క్షమించాలి, ఆ బాటసారులు మీరేనని నేనప్పుడే గ్రహించాను. నా ఇంట ఆతిథ్యం స్వీకరించిన వారెవరూ నన్ను విమర్శించరు. ఆ రోజు రాజుగారి దాతృత్వాన్ని సమర్థించి నన్ను విమర్శించినప్పుడే నిజమేమిటో నేను ఊహించాను. పైగా నేను చేపట్టదలిచిన కార్యక్రమమే రాజుగారు చేపడుతున్నారంటే అది యాదృచ్ఛికమని అనుకునేటంత అవివేకిని కాదు అన్నాడు. ధర్మకీర్తి కోపంగా, మరైతే మాతో పోటీకి అన్నట్లుగా ప్రతి పర్యాయము ఏదో కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టావు? రాజుగారితో పోటీ పడటము అవివేకం కాదా అని అడిగాడు. అందుకు శంభుమిత్రుడు, మరొకసారి క్షమించవలసిందిగా కోరుతున్నాను. మన కీర్తి కంటే ప్రజలకు మేలు కలగటమే ముఖ్యమని నాకు ఆనాడే జ్ఞానోదయమైంది. అందుకే నేను ఒక పథకం ప్రకారము కార్యక్రమాలు మొదలుపెట్టాను. నేను చేయలేని పనులెన్నో చేయబోతున్నట్లు బహిరంగంగా ప్రకటించాను. వాటన్నిటినీ మహారాజు గారు నాతో పోటీకి దిగి పూర్తి చేశారు. ఆయన పూనుకోకపోతే నిజానికి నేనెలాగూ విరమించుకునేవాణ్ణి. నాలాంటి సామాన్యుడికి గ్రంథాలయాలు, ధర్మసత్రాలు నిర్మించడం శక్యం కాని పని. ఇప్పుడు అమరపురంలో తమకేదైనా కావాలంటే ప్రజలు నా వద్దకు వచ్చి, శంభుమిత్ర, నువ్వు సంకల్పించుకో చాలు, పని జరిగిపోతుంది అంటున్నారు అన్నాడు. ఈ సమాధానానికి రాజు వినయవర్మ మండిపడి, అయితే మా శ్రమను ధనాన్ని నీ కీర్తి కోసం ఉపయోగించుకుంటున్నావన్నమాట అని అడిగాడు. లేదు మహారాజా, అది వారిలో నేను కలిగించిన నమ్మకం మాత్రమే. వారితో నేను ఈ పనులు రాజుగారితో చెప్పి చేయిస్తున్నాను అని ఉంటే తప్పక నాకు ఎంతో కీర్తి లభించి ఉండేది. కానీ నేనలా చేయలేదు అన్నాడు శంభుమిత్రుడు. ఆ మాటలకి వినయవర్మ సంతోషించి, శభాషు శంభుమిత్ర, నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నిజంగా తండ్రిని మించిన కొడుకువే. నీ తండ్రి తన శక్తి కొద్దీ ప్రజలకు సాయపడితే నువ్వు నీ యుక్తి కొద్దీ సాయపడ్డావు అన్నాడు. ఆ తర్వాత ఆయన శంభుమిత్రుణ్ణి ఘనంగా సన్మానించి అతడికి ప్రజాసేవకుడిగా పేరు తెచ్చుకునే అవకాశం కూడా కలిగించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.